హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. నేను రిషి. హర్విన్ హర్విన్ హాయ్ గివిడ హాయ్. హౌ ఆర్ యు? ఇంకోసారి ఈ వీడియో దేని గురించి, మేమందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఆ వివరాలన్నీ మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మేమైతే ఇప్పుడు ఒక చోటికి వెళ్తున్నాము. ఆ చోటికి వెళ్ళిన తర్వాత నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మేమైతే ఎప్పుడు ఎక్కడికో ఒక చోటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటామే కానీ అడుగైతే ముందు పెట్టము. ఈసారి ఏం చేసామంటే 1:30 నుంచి అనుకుంటున్నాం వెళ్దామని లాస్ట్కి ఫిక్స్ చేసుకున్నాము వెళ్ళాలని. ఎప్పుడు 3కి వెళ్దామని ఫిక్స్ చేసుకున్నాము. బట్ పిల్లల్ని రెడీ చేయడము, మా అక్క వాళ్ళు రెడీ కావడం అవన్నీ అయ్యేసరికి మాకు ఇక్కడే 4 అయ్యింది. ఇంకా అక్కడికి వెళ్ళే లోపల 4:20 4:25 అట్లా అయిపోయింది అనమాట. ఇంకా ఆత్మకూరు నుంచి దగ్గర సరౌండింగ్స్ ఏ ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి అని అనుకుంటున్నారు, మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి ఎవరైనా ఈ లోపల గెస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపండి. మేము ముందు నుంచి ప్లాన్ చేసిన ప్లాన్ కాదు ఇది, అయినప్పటికీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చినా దానికి ఒక పర్పస్ పెట్టుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ అక్కడ ఏం జరిగింది అని అంటే కావాల్సినవన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాము, బట్ దాన్ని తీసుకొచ్చి కారులో ఎవరు పెట్టలేదు. మా చిన్నక్క మా పెద్దక్క పెట్టింటుందని, మా పెద్దక్కనేమో వాళ్ళు చూసుకున్నారని, నేనే వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పెట్టింటారులే అని చెప్పేసి నేను పట్టించుకోలేదన్నమాట. చూస్తే కావాల్సినవి ఏవి తీసుకొని రాలేదు. ఇంకా హర్వీను చుట్కి రిష్క వచ్చేసి బ్యాక్ సీట్లో మా దగ్గరే కూర్చున్నారు. జున్నుగాడు వచ్చేసి వాళ్ళ డాడీ దగ్గర కూర్చున్నాడు. ఫస్ట్ మామూలుగానే కూర్చొని బాగానే కాసేపు ప్రయాణం చేశాడు. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేశాడు వాడు అల్లరి. ఇంకా అక్కడ ఉన్న బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ ఒత్తుకుంటూ ఒక పక్క గుంజుతున్నాయని డైవర్ట్ కాలేదనమాట. ఇంకా వాళ్ళ బటన్స్ ఒత్తకుండా ఉండాలని చెప్పేసి మాటికి పిలుస్తూ అలా చేయి ఇలా చేయి అని అంటూ ఉంటే లాస్ట్కి డైవర్ట్ అయిపోయి మేము చెప్పినవి చేసుకుంటూ వచ్చాడు. చలి పెడుతుందంట. ఏం పెడుతుంది బేట? చలి పెడుతుంది. రిష్క కోసం అని చెప్పేసి విండో కిందకి దించాము, ఎందుకంటే దానికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఎక్కువ, అందుకోసమే అలా చేస్తే దానికి మాత్రం చలి పెడుతుందంట. ఇంకా 10 మినిట్స్ జర్నీకి ఇంకా పిల్లల కళ్ళు ఒకసారి చూడండి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. సో నిద్రపోకూడదు, మళ్ళీ అక్కడ ఇబ్బంది పెడతారని చెప్పేసి ఇంకా పడుకోనికుండా వాళ్ళతో ఆడుకుంటూ మొత్తానికైతే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. మేమైతే శృతివనంకి అయితే వచ్చాము. మీరు ఈ సరౌండింగ్స్ చూసిన వెంటనే నేను చెప్పకముందుకే కనుక్కొని ఉండింటారు చాలామంది. నేనైతే శృతివనంకి చాలాసార్లే వచ్చాను. అయితే మా ఇద్దరు బావ వాళ్ళు, ఇద్దరు అక్క పిల్లలు అందరితో కలిసి రావడం ఇదే మొదటిసారి. ఈసారి ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇంకా మొత్తానికి టికెట్స్ తీసుకొని అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. టికెట్స్ ధరలు చూసారా ఒకసారి? టికెట్స్ మనకు ఓకే, బట్ ఫోటోషూట్ చేసే వాళ్ళకి 2000 అంట. ఇంతకుముందు 500 ఉండేది, ఇప్పుడు ఏకంగా 2000 పెంచేశారు. ఇంకా మేమైతే లోపలికి రాగానే ఇంకా ఫొటోస్ తీయడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ రిషిక ఫొటోస్ దిగుతోంది, మామ తీస్తూ ఉన్నాడు, అక్క పోజెస్ చూపిస్తూ ఉంది. చుట్కీకి అదే అవుట్ఫిట్లోనైనా కొన్ని ఫొటోస్ తీద్దామని చెప్పేసి అనుకున్నాము, బట్ బ్లాంకెట్ మళ్ళీ మర్చిపోయాము, కార్లోనే పెట్టేశాము. ఇంకా బ్లాంకెట్ తీసుకెళ్ళడానికి మా చిన్నమామ అయితే వెళ్ళాడు. ఇంకా ఆ లోపల నేను ఇక్కడ మైథిలక్క వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ తీశాను. ఇక్కడైతే ఈ లొకేషన్లో అయితే ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఎవరియా చెప్పులని అనుకుంటున్నారా? హర్విన్ వండి. హర్విన్ ఓన్లీ నడిచేటప్పుడు మాత్రమే చెప్పులు వేసుకుంటాడు. తను జస్ట్ ఎక్కడైనా ఒక 2 నిమిషాలు ఆగినాము అని అంటే ఖచ్చితంగా చెప్పులు ఈడ్చేసి వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ చెక్ చేసుకుంటూ ఉంటాము మేము. ఇంకా పిల్లలు ఇంకా మామ అట్లా పైకి వెళ్దామని చెప్పేసి అలా సైడ్కి తీసుకొని వెళ్ళాడు. చూడండి జున్ను రిషిక ఎంత బాగా ఆడుకుంటున్నారో. అరే హర్వినా తు చల్ అందరికన్నా చో. ఇంకా మధ్యలో కొంచెం హర్విన్ కూడా ఎంటర్ అయ్యాడు, బట్ వాడైతే పక్కకు వచ్చేసాడు. తర్వాత వీళ్ళు ఇక్కడికంటే వాటర్ దగ్గర అయితే చాలా ఎంజాయ్ చేశారు. అసలు వదిలితే వాటర్లోకి వెళ్ళిపోయే వాళ్ళేమో, అట్లా ఉండే సిచ్యువేషను. ఇంక ఈడ చూడండి
ఒకరు రెడీగా ఉంటే ఇంకొకరు రెడీగా ఉండాలి. ఇటు చూడు ఫోటో దిగడానికి ఎంత ఇరిటేట్ అవుతున్నాడు అంటే అంత ఇరిటేట్ అవుతున్నాడు హర్వీన్. ఇంకా చుట్కీ కరెక్ట్గా ఉన్నప్పుడు హర్వీన్ కరెక్ట్గా ఉన్నాడు, హర్వీన్ కరెక్ట్గా ఉన్నప్పుడు చుట్కీ కరెక్ట్గా ఉన్నాడు. మొత్తానికైతే ఒక్క ఫోటో అయితే వచ్చింది, థ్యాంక్ గాడ్. ఇంకా ఈ ప్లేస్ నుంచి ఇంకా వాటర్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకొని వెళ్తూ ఉన్నాం. చెప్పులు వేస్తే వేసుకోవట్లేదు చూడండి, వాటర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. మామా చెల్లి తీసుకొని పోవచ్చు కదా, చిన్న అడుగులు అవుతున్నా. ఇంకా ఇక్కడ నుంచి వాటర్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు అసలు జనాలే కనిపించలేదన్నమాట. సో ఎవరు లేరేమో ఈరోజు శృతివనంలో ఫ్రీగా ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఇంకా జనాలందరూ అప్పటికే 5:30 అట్లా అయ్యింది కాబట్టి ఆ టైంలో నాకు తెలిసి స్టార్ట్ అవుతుంది వాటర్ ఫౌంటైన్. సో అందుకోసం అందరు అక్కడ చూడడానికి ఉండే. ఒకసారి చూసుకోండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. రిషి హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడి మనం వెళ్తున్నాం? చెప్పరా, చున్నుగాడు అలిసి అలిసి ఉరుకుతున్నా. పాని 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 మామా. హాయ్ ఫ్రెండ్స్. మామూలుగా ఎప్పుడు శృతివనంకి వచ్చినా కొంచెం త్వరగా వచ్చేసి ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళం. ఎప్పుడు వాటర్ ఫౌంటైన్ అయితే చూసే వాళ్ళం కాదు. బట్ ఈసారి కరెక్ట్ వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చాము. సో ఈసారి అయితే బాగా చూసుకున్నాము. యాగాలు లేలే చుట్కీ చుట్కీ. హాయ్ పిల్లి. ఈడొక ఫోటో షూట్ అవుతుంది. బిడ్డ చుట్కీ. మేమందరం అయితే ఈవినింగ్ టైం అలా టైం స్పెండ్ చేయడానికి ఈ శృతివనంకి అయితే వచ్చాము. ఈ శృతివనం పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అయితే ఈ శృతివనం హిస్టరీ గురించి కూడా తెలుసుకుందాము. ఈ శృతివనం ఎవరిది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నల్లమల్ల అడవుల్లో పావురాల గుట్టకు సమీపంలో మరణించడం జరిగింది. సో ఆయన గుర్తుగా ఈ శృతివనాన్ని నిర్మించారు ఇక్కడ. ఈ శృతివనం మొత్తం వచ్చేసి 3,500 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ఇది టోటల్ నిర్మించడానికి అయిన ఖర్చు 13 కోట్లంట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఈ పర్యాటక ప్రాంతాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఒకప్పుడు ఓన్లీ ఈ ప్రదేశాన్ని చూడడానికి మాత్రమే వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి అంటే చాలా వరకు పెళ్ళిళ్ళకు ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు, అదేవిధంగా పిల్లలకి బర్త్డే సెలబ్రేషన్ షూట్స్ అవన్నీ ఇక్కడే చేస్తున్నారు. అంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉందన్నమాట ఇప్పుడు ఫోటోషూట్స్కి. సో అందుకోసమే ఎప్పుడు వచ్చినా కానీ జనాలు ఖచ్చితంగా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ ఇంకా చాలా బాగుంటుంది క్లైమేట్. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం చెట్లు అవి ఇవి ఉంటాయి. తర్వాత వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ చూడడానికి అయితే చాలా ముచ్చటగా ఉంటుంది ఈ శృతివనం. సో ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. హర్విన్ని చూసారుగా, స్టార్టింగ్లో వదిలేశాడు చెప్పులు, ఇంకా వేసుకోవట్లేదు అని చెప్పేసి మా అక్క వాటిని మోసుకొని తిరుగుతూ ఉంది ఇక్కడ. మొత్తం మేము 1.5 hour టైం స్పెండ్ చేసాము. ఆ 1.5 hourలో జున్ను, హర్విన్, రిష్క చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే మాకైతే చాలా ఆనందం అనిపించింది. వచ్చిన 1.5 hour అయినా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి చాలా అనిపించింది అనమాట. వచ్చినందుకు వర్త్ అనమాట ఇక్కడికి. జున్ను డే కోతి అరిజా. అప్పటికే 5:40 అట్లా అయిపోయింది. ఇంకా వాటర్ ఫౌంటైన్ని కూడా స్టాప్ చేసేసారు చూడండి. కాడికి రాని కుర్చీల కాడికి. హర్వి జున్ను మెట్లు చమటతా. జున్ను కోతి పగల మధ్య బెట్ట కింద పడతా తమ్ముడు.
ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, సో మనకే ఎలాగో ఉంటుంది. ఇంకా మూగజీవులు అయితే ఇంకా అలమటించిపోతుంటాయి వాటర్ కోసము. ఇక్కడ చూడండి, దానికేమో వాటర్ దాహం ఇస్తున్నట్టుంది, వాటర్ అయితే లేవు. సో బాటిల్లో కొన్ని వాటర్ ఉంటే ఆ వాటరే పోసుకొని తాగుతుంది. చూడండి, మా హర్విన్ ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు చూడండి ఆ కోతుల సైడ్. శృతివనంలో టైం స్పెండ్ చేయాలి బాగా అని అనుకుంటే మార్నింగ్ నాకు తెలిసి 8కేమో ఓపెన్ అవుతుంది శృతివనము. ఆ టైంకే వచ్చేసామనుకో ఈజీగా 11:30, 12 వరకు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పటి వరకు ఎండ్ ఏం అట్లా అనిపించదు. బట్ మధ్యాహ్నం గిన వస్తే మనం వేస్ట్ అనమాట రావడం కూడా ఇక్కడికి. లేదంటే ఆ తర్వాత 4కి ఇట్లా మేము మీరు ఈసారి వచ్చినలాగా 4కి అట్లా వచ్చినా కానీ ఒక 1.5 అవర్ అయినా కానీ బాగా టైం స్పెండ్ చేయొచ్చు. అయితే మొత్తం అయితే తిరగలేదు మేము, జస్ట్ అక్కడ ముందర, తర్వాత ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గరే అనమాట ఆగిపోయాం. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం గార్డెన్లోకి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసాము. అప్పటికి టైం వచ్చేసి 6 అయింది. 6కి ఇదంతా క్లోజ్ అనమాట. సో అందుకోసమే చిన్నగా అందరినీ బయటికి పంపిస్తూ ఉన్నారు. మేమైతే ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఒకసారి మా రిష్క యాక్షన్స్ చూడండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూసారా, తుమ్మడానికి రాకపోయినా తుమ్ముతున్నట్టు యాక్షన్లు చేస్తుంది. మాకైతే ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించింది, బట్ అప్పటికే టైం అయిపోయింది. ఇంకొంచెం టైం ఉంటే పిల్లల్ని ప్లేయింగ్ ఏరియాకి తీసుకెళ్లే వాళ్ళము. అక్కడ జారుడు బల్లలు, తర్వాత ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఊపే వాళ్ళము. ఇంకోటి ఏంటి అంటే ఇవన్నీ చేసుకుంటూ ఆ 1.5 అవర్లో నేను రీల్స్ చేసుకుందామని అనుకున్నాను, బట్ అస్సలు కుదరట్లేదు రీల్స్ చేసుకోవడానికి. ఇంకా 6 అయింది కదా అని చెప్పేసి బయటికి వెళ్ళండి అంటే ఇంకా మేమందరం వచ్చేసాము బయటికి. ఇంకా అక్కడే రెస్టారెంట్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకోసమే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి ఇంకా అలా చిన్నగా బయటికి బయలుదేరాము. ఇంకా బయటికి వెళ్తుంటేనే ఐడియా వచ్చింది, బయట చేసుకోవచ్చు కదా, ఇక్కడ టైం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ పార్కింగ్ ఏరియాలోనే కొంచెం ప్లేస్ బాగుందని చెప్పేసి అక్కడ ఒక 2-3 రీల్స్ అయితే షూట్ చేసుకున్నాను. అవి కూడా ఈ వీక్లో పెట్టేస్తాను, చూసేయండి. ఇంకా మొత్తానికైతే రెస్టారెంట్కి వచ్చేసాము. ఇంకా రెస్టారెంట్లో ఏం తినాలి అని ఆలోచిస్తుంటే ఆల్రెడీ మేము ఇంట్లో ఫిష్ తెచ్చుకున్నాము తినడానికి అని చెప్పేసి నైట్కి. సో అందుకోసమే ఇక్కడ డ్రింక్స్ ఏమన్నా ఐస్ క్రీమ్స్ అలా తినేసి వెళ్దామని చెప్పేసి ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము. మీరు ఎక్కడైనా పులి తలపాగా పెట్టుకోవడం చూసారా? ఇక్కడ చూడండి, పులికి తలపాగా పెట్టి మరి ఇక్కడ కూర్చోబెట్టారు. దానికి అప్పటికప్పుడు అనుకున్నా కానీ ప్లాన్ సక్సెస్ చేసుకొని వచ్చేసాము, వెళ్ళిపోతున్నాం కూడా. ఇదండి శృతివనం వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతు మినీ ఎంటర్టైన్మెంట్స్. బాయ్ ఫ్రెండ్స్.